వచ్చిరా ఫ్రెండ్స్. సో ఇలా మార్కెట్ చూసుకోరు కదా, మనకు ప్రీవియస్గా ప్రైస్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ నుండి దాని కిందనే సస్టైన్ అయింది ప్రైస్. బట్ దాని కిందనే ఉన్నప్పటికీ కూడా ప్రీమియమ్స్లో చాలా తేడా ఉంది. ఫైన్, ఇక్కడ మనకు ఏదైతే ఇంపార్టెంట్ సప్లై ఉంది అనుకున్నాక ఆ సప్లై ట్రిగ్గర్ కాలే, ఇంకా కింద డిమాండ్ కూడా ట్రిగ్గర్ కాలే. బట్ మధ్యలో ఒక బ్లూ లైన్ ఉండే, అది కూడా ఇంకా ట్రిగ్గర్ కాలేదు. ఈ బ్లూ లైన్ ఏంటంటే 55,599, అంటే 55,600 ఈ లెవెల్ దగ్గర అబ్జర్వ్ చేయండి. ప్రైస్ ఎప్పుడైతే దీన్ని టచ్ అయిందో, టచ్ అయిన తర్వాత ఎలాంటి రిజెక్షన్ ఇస్తుంది ఇవ్వలేదు అనేది ఇక్కడ గమనించాల్సిన ఏరియా ఇది. కానీ నేను ప్లాన్ చేసేది మాత్రం డిమాండ్ దగ్గర అండ్ సప్లై దగ్గర మ్యాక్సిమం. ఒకవేళ రిస్క్ చేయాలనిపిస్తేనే నేను ఈ 55,600 దగ్గర ఇక్కడ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ప్లాన్ చేసుకుంటా. ఎందుకంటే మార్కెట్ ఒక రేంజ్లోనే సస్టైన్ అవుతుంది. కొంచెం రేంజ్ అనేది డిమాండ్ అండ్ సప్లైది పెద్ద ఉంది కాబట్టి దీని లోపలనే ఓపెన్ అయ్యి దీని లోపలనే క్లోజ్ అయిపోయింది ప్రైస్. ఓకే, సో ఈ బ్లూ లైన్ రేపు నాకు ఒకటి ఇంపార్టెంట్, కొంచెం ఫోకస్ ఎక్కువ పెడుతుంది దీని మీద. అండ్ నిఫ్టీ కూడా చూసుకుంటే సప్లై అనేది ట్రిగ్గర్ కాలే. ఎక్కడైతే ప్రీవియస్ ప్రైస్ క్లోజ్ అయిందో దాని కిందనే ప్రైస్ అనేది సస్టైన్ అయ్యి క్లోజ్ అయిపోయింది. క్లియర్. ఇప్పుడు ప్రీవియస్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే ఈ బ్లూ లైన్ అనేది ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ కూడా రిజెక్షన్ని బేస్ చేసుకొని నేను ప్లాన్ చేస్తా. ఫైన్, కాకపోతే ప్రైస్ ఒకవేళ కిందికి వచ్చి డిమాండ్ ట్రిగ్గర్ అయితే డిమాండ్ దగ్గర కూడా ప్లాన్ చేసుకుంటా. అది 24,683, 24,651 రేంజ్, అది ఇది ఇంపార్టెంటే. బట్ సప్లై కొంచెం మిస్ అయింది, టచ్ కాలేదు. ఇది టచ్ అయినప్పుడు మాత్రమే నేను ఇక్కడ కూడా ప్లాన్ చేస్తాను. ప్లాన్ అంటే డైరెక్ట్ టచ్ అయితే కాదు, టచ్ అయ్యి కిందికి వచ్చి మళ్ళీ హై బ్రేక్ చేయడానికి పోయి ఫెయిల్ అయిపోయి లో బ్రేక్ చేస్తుందిగా, అప్పుడు నేను బేర్ సైడ్ అయితే ఆలోచిస్తాను. అంతకుమించి వేరే ప్లాన్ ఏం చేయను. ఎందుకంటే ప్రీవియస్గా ప్రైస్ అనేది ఇక్కడ నుండే ఫాల్ అయింది, ప్రీవియస్గా ప్రైస్ అనేది ఇక్కడ నుండే జంప్ అయింది. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ ఏరియాలు కాబట్టి ఇక్కడ డ్రా చేసినాను నేను లైన్స్. సెన్సెక్స్లో కూడా సిమిలర్గానే ప్రైస్ అనేది మొమెంటం ఉండే. ఎక్కడైతే నిన్నటి ప్రైస్ ఉందో దాటి పైన పోలి దాని లోపలనే క్లోజ్ అయ్యి లోపలనే సస్టైన్ అయింది ప్రైస్. కానీ ఇక్కడ కూడా ఒక బ్లూ లైన్ ఉంది 81,190. ఇక్కడ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ప్లాన్ చేసుకుంటా. అండ్ డిమాండ్ అయితే చెప్పినాక 80,950 to 80,489 అనేది ఇంపార్టెంట్ డిమాండ్ రేంజ్. ఈ రేంజ్ నుండి మ్యాక్సిమం ప్రైస్ పైకి వచ్చి సస్టైన్ అవుతుంది. బట్ స్టిల్ కొంచెం బుల్లిష్గా ఉన్నాను నేను. ఎప్పటి వరకు 82,176 టచ్ అయ్యేంత వరకు. ఇక్కడ బ్లూ లైన్ ఉందో, ఈ బ్లూ లైన్ నుండి ఈ 82,176 వరకు ఈ స్పేస్ ఉందో, ఈ స్పేస్లోనే నాకు రేపు ప్లానింగ్ అనేది ఉంటుంది. అంతకుమించి వేరే ప్లాన్ అనేది ఉండదు. క్రూడ్ ఈ సప్లై బ్రేక్ చేయాలంటే చాలా స్ట్రాంగ్ మూమెంటం రావాలా. ఏ సప్లై అయినా డిమాండ్ అయినా నేను డ్రా చేసినాయి బ్రేక్ చేయాలంటే స్ట్రాంగ్ మూమెంటంతో బ్రేక్ అయితే, నార్మల్గా బ్రేక్ కావు. ఈడ కూడా ట్రై చేసింది బ్రేక్ అవ్వడానికి, ఈ మూమెంటం స్ట్రాంగే, బట్ ఫెయిల్ అయిపోయింది. ఈడంతా 2-3 సార్లు టచ్ అయ్యి అక్కడ నుండి రిజెక్ట్ అయింది. చూసారు కదా, ఇది సప్లై అనుకున్నామో, సప్లై కింద ఎంత కిందకి వచ్చిందో, బట్ డిమాండ్ ట్రిగ్గర్ కాలేదు. బట్ మళ్ళా కూడా ఛాన్స్ ఉంది, ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది. కాబట్టి ఇది ఎప్పుడైతే ఫిల్ అవుతుందో అప్పుడే నాకు డిమాండ్ దగ్గరకి వచ్చినట్టు ప్రైస్, అప్పుడే నేను ప్లాన్ చేసుకుంటా 5,840 దగ్గర. క్లియర్, ఫైన్. అండ్ న్యాచురల్ గ్యాస్ ఇది ఒక సప్లై అనుకున్నాం కదా, అంటే ఇది ఒకటి 322 ఒకటి 333 ఒకటి సప్లై అనుకున్నాం. ఈ సప్లై మీద క్యాండిల్ ఓపెన్ క్లోజ్ అయింది చూడండి. ఎక్కడైతే టెస్ట్ అయిందో ఈ లెవెల్, అక్కడ నుండి కంప్లీట్గా బుల్లిష్గా మూమెంటం వచ్చింది. సో ఇది ఎప్పుడు సప్లై అవుతుంది? ప్రైస్ కింద ఉన్నప్పుడే సప్లై అవుతుంది. ప్రైస్ ఎప్పుడైతే మీద క్లోజ్ అవుతుందో ఒక క్యాండిల్ అన్నా, అప్పుడు ఇది డిమాండ్ అయిపోతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. క్లియర్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సప్లై 333, కింద డిమాండ్ అయితే 322. ఈ రెండింటి మధ్యలోనే స్పేస్ అనేది ఉంది. క్లియర్, ఫైన్. ఇంకా సిల్వర్ మైక్రో, ఇక్కడ సప్లై గురించి డిమాండ్ గురించి మాట్లాడుకున్నాక సప్లై చూడండి, స్ట్రాంగ్ క్యాండిల్తో ట్రిగ్గర్ అయ్యి ఆల్మోస్ట్ కింది దాకా వచ్చింది కొంచెం. బట్ డిమాండ్ అయితే ట్రిగ్గర్ కాలేదు. బట్ ఇది సప్లై బ్రేక్ అయ్యే ఉద్దేశం ఉండే కాబట్టి ఇది డిమాండ్ ట్రిగ్గర్ కాలే. ఈ సప్లై చూడండి ఎలాంటి మూమెంటంతో బ్రేక్ అయిందో. ఎప్పుడైతే స్ట్రాంగ్ మూమెంటంతో అయితేనే ఈ సప్లై అనేది బ్రేక్ అవుతుంది, లేకపోతే బ్రేక్ కావు. ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి రిజెక్షన్స్ ఎట్లా వస్తున్నాయో. సో ఇప్పుడు ఓకే, ఇది బాగానే ఉంది. ఇది సప్లై కదా, ఇప్పుడు ఇది డిమాండ్ అనమాట. ఇప్పుడు ఎందుకంటే ప్రైస్ మీద సస్టైన్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రైస్ వచ్చి మళ్ళీ కిందిది 1,06,800 ఎప్పుడైతే టచ్ అవుతుందో అక్కడ నాకు రిజెక్షన్ వస్తేనే నేను ప్లాన్ చేస్తాను, లేకుంటే లేదనమాట. క్లియర్ కదా, ఫైన్. అండ్ నిన్న ఒక విషయం అడిగిన నేను, ఒక కన్సల్టేషన్ ఉంటుంది కదా, ఇట్లా క్యాండిల్ ఇట్లున్నప్పుడు ఈ రేంజ్ నుండి ఒక క్యాండిల్ కింద క్లోజ్ అయిందనుకో ఏం చేస్తారో అని. సో నేను జనరల్గా అడిగినా ఏం చేస్తాను, జనరల్గా ఇక్కడ ట్రాప్ కూడా కావచ్చు అని అనుకుంటారు. ట్రాప్ ఎప్పుడైతుంది? రిజెక్షన్ వస్తాయి. ఇది రిజెక్షన్ రాలే కాబట్టి
ఇది ఏదైతే రేంజ్ ఉందో ఈ రేంజ్ మొత్తం సప్లై అయిపోతుంది. రిజెక్షన్ రాలేదు కాబట్టి ఇది మళ్ళీ రీటెస్ట్ చేసి ఇక్కడ నుండి కొంచెం డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది రిజెక్షన్ వచ్చిందనుకో రివర్స్లో పైకి పోయి ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో చాలామంది బయింగ్ సైడ్ అన్నారు, కొందరు బేరిస్ సైడ్ అన్నారు. దీని వెనక లాజిక్ రిజెక్షన్ తోటి ఇంత పెద్ద కథ ఉంటుంది. కంప్లీట్ మార్కెట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. క్లియర్? ఇప్పుడు క్యాండిల్ ఇట్లా ఒక క్యాండిల్ వచ్చింది అనుకుందాం, ఇట్లా రెండో క్యాండిల్, మూడో క్యాండిల్, ఇట్లా పెరుగుతూనే పోతుంది. ఇలాంటి మార్కెట్లో ఎక్కువ లాస్ అయ్యేది ఎవరు? సింపుల్గా దీన్ని అర్థం చేసుకోండి క్వశ్చన్. ఇలాంటి మార్కెట్లో ఎక్కువ లాస్ అయ్యేది ఎవరు చెప్పండి. ఇది బుల్లిష్ మార్కెట్, యాక్చువల్గా పెరుగుకుంటూ పోతుంది క్యాండిల్ బై క్యాండిల్. ఓకే, ఇలాంటి మార్కెట్లో లాస్ అయ్యేది ఎవరు? చాలామంది ఉంటారు. చాలామంది వాళ్ళు రెండు రకాల ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు. కొందరు బై చేస్తారు, కొందరు సెల్ చేస్తుంటారు. మళ్ళీ కొందరు ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు, కొందరు ఆప్షన్ బయింగ్ చేస్తారు. మళ్ళీ కొందరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు, స్కాల్పింగ్ చేస్తారు. మళ్ళీ తర్వాత బిగ్ ప్లేయర్స్ ఉంటారు, రిటైలర్స్ ఉంటారు, మళ్ళీ బిగినర్స్ ఉంటారు, రిటైలర్లో ప్రొఫెషనల్ ఉంటారు. ఓకే, వీళ్ళందరిలో ఎవరు లాస్ అవుతారు ఇలాంటి మార్కెట్లో అనేది చెప్పండి. క్లియర్? ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.